ఎమ్మెల్సీ కవిత గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అదే అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా పూలే గారి విగ్రహ ఏర్పాటు చేయాలని. అయితే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతుందనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలు సత్య గారు మన ముందున్నారు, అడిగి తెలుసుకుందాం. అగ్రకులం వాళ్ళు ఆ విగ్రహం ఏర్పాటు చేయడం అని చెప్పడం తప్ప ఎందుకని దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు? వాస్తవానికి కవిత గారు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులని, మీకు కవిత గారు విగ్రహం పెట్టమని అడగడం తప్పుగా అనిపిస్తుందా, లేదంటే బీసీ నాయకుడు కాబట్టి విగ్రహాన్ని పెడితే సమస్య అని చెప్పేసి భావిస్తున్నారా, లేదంటే కవిత గారు విగ్రహం పెట్టమని చెప్పి డిమాండ్ చేశారు కాబట్టి రేపు పెడితే ఆమెకే ఎక్కువ ప్రాపగండా అవుతుంది, ఆమెకు పేరు వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు? అసలు ఏంటి ప్రాబ్లం? మీరు డిమాండు ఏదైతే ఉందో అది ప్రజాస్వామిక డిమాండా, లేదంటే ప్రజలకు అత్యంత దగ్గరమైనటువంటి, ముఖ్యంగా బీసీ వర్గాలకు దగ్గర అయినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి త్యాగాలు కావచ్చు, ఆయన సమాజానికి చేసినటువంటి ఒక ప్రోగ్రెసివ్ వర్క్ కావచ్చు, దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ దాన్ని విస్మరించి ఈరోజు కవిత గారు 10 ఏళ్ల నుంచి ఏం చేశారు, ఆ రోజు ఎందుకు పెట్టలేదు, వాళ్ళ నాన్నగారిని ఎందుకు డిమాండ్ చేయలేదు అనే అవాకులు చెవాకులు మాట్లాడడం అనేది సరైంది కాదు. ఎందుకు అనంటే మీరు 70 సంవత్సరాల కాలంలో, ముఖ్యంగా 50 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన మీరు అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించలేదు అంటేనే దానికి అర్థం మీకు దళిత నాయకుల పట్ల కావచ్చు, బీసీ నాయకుల పట్ల కావచ్చు, అదేవిధంగా ఈ సమాజానికి కావాల్సినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలని, పనులని చేసినటువంటి ముఖ్యమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని సెక్రటేరియట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంలో ఉంటే పూలే విగ్రహం కూడా పెట్టేవాళ్ళేమో. అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచన సరళి ఏదైతే ఉందో ఆ ఆలోచన సరళిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతిపక్షంలో ఉండి కూడా కొట్లాడతారు, ప్రతిపక్షంలో ఉండి కూడా సానుకూలంగా డిమాండ్ చేస్తారు. అది కానప్పుడు ఉద్యమం కూడా చేస్తారు. ఎందుకంటే ఈ భావజాలం ఏదైతే ఉందో దళిత బహుజనులకు సంబంధించినటువంటి ఆ భావజాలాన్ని, ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి కవిత గారు ఈరోజు ఈ డిమాండ్ని తీసుకోవడం జరిగింది. మీరు మీ అగ్రకుల భావజాలాన్ని, మీ పెత్తందారితనాన్ని, ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, లేదంటే బురద చల్లొచ్చు అని చెప్పేసి చాలా నీతి మాలినంగా, అదేవిధంగా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకోవాల్సింది కాదు. ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని స్థాపించాల్సిందే. ఎందుకంటే ఇదే కవిత గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి అని చెప్పేసి డిమాండ్ చేసింది. అప్పుడు పెట్టారు. ఇప్పుడు ఎందుకు మీకు అంత భయం అవుతుంది? భయం ఎందుకు అవుతుంది అని అంటే ఇది ప్రజాస్వామిక డిమాండ్. ఇది ప్రజల పట్ల ఒక మహోన్నతమైనటువంటి పని చేసినటువంటి నాయకుడి విగ్రహం అసెంబ్లీలో పెడితే ఇది ఒక ప్రతీకగా ప్రజలకి ఉంటుంది. కాబట్టి అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరనేది వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ డిమాండ్ని ఖచ్చితంగా కవితక్క ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తాం, పోరాడతాం. ఖచ్చితంగా అసెంబ్లీలో విగ్రహ ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ఈ డిమాండ్ ముందుకు పోవాలంటే ఉండే కొందికి ఎలాంటి ఉద్యమాలు తీసుకురాబోతున్నారు మ్యామ్? ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము. ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానికి సానుకూలంగానే కవితక్క గారు ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఫస్ట్ స్పీకర్ని కలవడం జరిగింది. స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక చర్చ తీసుకొచ్చి దాన్ని ఇంకా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఆ విగ్రహ ప్రతిష్ట కోసము కావాల్సినటువంటి ఏర్పాట్లను ముందే చేసుకోవాలి. కాబట్టి ఒక వ్యవధి కూడా, కాల వ్యవధి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వైపుగా సానుకూలంగా నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందే. లేని పక్షంలో బీసీ నాయకత్వాన్ని, మిగతా అంద ప్రజాస్వామికవాదుల్ని కూడగడతాము. ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఉద్యమ కార్యాచరణను కూడా చేపడతాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.